కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? మరో పర్యాయం మనం ఇలా కలిసి ప్రభుని వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన మనకు మొదటి బుధవారం. మందిరంలో ప్రతి నెల జరిగినట్లుగానే ఈరోజు కూడా అభిషేక స్వస్థత ఆరాధన జరుగుచున్నది. దైవజనులు అమలాపురం పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేయుచున్న జాషువా గారు మన మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందించి అనేకుల కొరకు ప్రార్థన చేయనున్నారు. కనుక ఆత్మీయులారా, సిద్ధపడి త్వరితగతిని మందిరానికి రావాలని. వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు త్వరగా ఆరాధన ముగించుకోవడానికి మనం సిద్ధపరచుకుందాం. సంతోషం. నేటి దినాన వాక్యం కొరకై ఆదికాండం 7వ అధ్యాయం 1 నుండి 5 వరకున్న వచన భాగాలలో చివరి మాట, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తూ చేసెను. ప్రార్థన. తండ్రి, దేవా స్తోత్రాలు. చదివిన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ జీవముతోనూ కృపతోనూ బలముతోనూ నింపండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగులో నడిపించండి. ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చండి. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ దినాన కూడిక అనంతరం అందరికీ ప్రేమ విందు మందిరంలోనే ఏర్పాటు చేస్తున్నాం. సిద్ధపడండి. సంతోషం. ఈరోజు మనము ఈ 5 వచనాలలోని విషయాలు ధ్యానం చేయబోతున్నాం. దేవుడు అంటారు, నోవాహు, నా ఎదుట నీవే నీతిపరుడవై ఉండుట నేను చూచానయ్యా. నువ్వు నీ ఇంటివారు వాడలోనికి ప్రవేశించండి, వాడలో ఉండండి. జలప్రళయం అనేది రానై ఉంది. సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు పుట్ట, మనిషి, పశువు, పక్షి సమస్తం నేను తుడిచిపెట్టబోతున్నానని ప్రభువు చెప్పారు. అయితే పిల్లలు, ఈరోజు ఒక ప్రశ్నతో వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. నోవాహును దేవుడు వాడలోనికి వెళ్ళమన్నారు. వాడను నిర్మాణం చేసి ఆ ప్రకారంగానే నోవాహు తన కుటుంబము, అలాగే తన కుటుంబం అనగా భార్య, కుమారులు, కోడళ్ళు మొత్తం నోవాహుతో కలిపి 80 వాడలోనికి వెళ్ళారు. అయితే ఇప్పుడు ప్రశ్న, నోవాహు వాడలో ఎన్ని దినాలు ఉన్నారు? ఆదికాండాన్ని మనం తరచుగా చదువుతుంటాం. ఈ నోవాహు పేరు ప్రవక్తల గ్రంథాలలో, అలాగే నూతన నిబంధనలో, సువార్తలలో కూడా చూస్తుంటాం. అయితే ఈ నోవాహు ఎన్ని దినాలు మరి వాడలో తన కుటుంబంతో గడిపాడు అనేది ఒక్కొక్క మాట నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఇది తెలుగు బైబిల్లో ఉన్న ప్రకారంగా నేను మీకు తెలియజేస్తున్నాను. సంతోషం. సో మీ ప్రశ్న, నా ప్రశ్నకు సమాధానం, ఎన్ని దినాలు ఉన్నారు? మీరేమన్నా కామెంట్లు చెప్పగలిగితే చెప్పండి. అంతా విన్న తర్వాత చెబితే ఏం బాగుంటుంది? ఇప్పుడే మీ యొక్క జస్ట్ అభిప్రాయాన్ని తెలియపరచండి. ఎన్ని దినాలు ఉండొచ్చు? నెల, 2 నెలల, 5 నెలల, మీ ఇష్టం. అది ఎంతో చెప్పి ముందుకు వెళ్దాం. ఓకే, నెక్స్ట్.
దేవుని వాక్యంలో నుంచి 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే, ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు. అంటే జల ప్రవాహమును గూర్చి ప్రభువు మాట్లాడినప్పుడు నోవాహుకు దగ్గర దగ్గర 600 సంవత్సరాలు ప్రాయము కలిగిన వాడు అని మనం విందాం. అయితే వాడ తయారైంది అంతకు మునిపే తయారు చేశారు. అంటే బహుశా 1 సంవత్సరం తయారు చేశారా, 2 సంవత్సరాలు తయారు చేశారా, ఎన్ని సంవత్సరాలు వాడ నిర్మాణమైనది అనేది మనకు తెలియదు. కానీ వాడ సిద్ధమయ్యే సమయానికి దగ్గరగా ప్రియులారా 600 సంవత్సరాలు ప్రాయం కలిగిన వాడు ఈ యొక్క నోవాహు. ఇంకను మనము గమనించినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనంలో మరి 600 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడని మనం విన్నాం. ఇప్పుడు 11వ వచనం నేను చదువుతున్నాను. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఊటలన్నీ ఆ దినమందే విడబడెను అని చూస్తున్నాం. అంటే నోవాహు 600 సంవత్సరాల కాలంలో 2వ నెల 17వ తారీఖున, అంటే మన భాషలో చెప్పుకున్నట్లయితే ఫిబ్రవరి 17వ తారీఖున అనుకుందాం. ఇలాగున జలప్రళయం స్టార్ట్ అయింది. ఎప్పుడు? 600 సంవత్సరం 2వ నెల 17వ తారీఖు. యూదుల నెలలు మన నెలలు వేరు, అర్థం కావడం కొరకు మాత్రం ఈ మాట చెప్పాను. ఇప్పుడు అలాగున జలప్రళయం స్టార్ట్ అయిన తర్వాత భూమి యొక్క ఊటలన్నీ పైకి ఎదిగాయి, ఆకాశపు తూములు తెరవబడ్డాయి. 40 దినాలు ప్రచండమైన వర్షం కురిసింది. ప్రియులారా, ఇలాగున 40 దినాలు ప్రచండమైన వర్షం కురిసిన తరువాత, అంటే 40 దినాలంటే నెల 10 రోజులు వర్షం, పగలు రాత్రి దివారాత్రులు రెస్ట్ లేకుండా కంటిన్యూగా వర్షాలు కురిసాయి. ఇలా 150 దినాలు కురిసిన క్షమించండి 40 దినాలు కురిసిన తర్వాత సరిగ్గా 150 దినాల కంటే 5 నెలలకు ఈ యొక్క వాడ దగ్గరగా ప్లేరా కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అరారాతు కొండ మీదకి ఇది చేరింది. అరారాతు కొండ మీద 150 దినాలకు వాడ ఆగింది. అంటే 5 దినాలు, క్షమించండి 5 నెలలు. అంతకు మునుపు 2వ నెలలో వర్షం స్టార్ట్ అయింది. 5 మాసాలకు వాడ అరారాతుని చేరింది. అంటే 7 నెలలు గడిచాయని అర్థం అక్కడికి. అలాగున 150 దినాలకు అక్కడ ఆగిన తర్వాత దగ్గరగా 10వ నెల మొదటి దినాన వేరు కొండ శిఖరాలు కనిపించాయి. పిల్లరా, మరలా 40 దినాలకు, అంటే 10వ నెల ఇప్పుడు 11వ నెల, 40 దినాలకు ఓ కాకిని పంపించారు. అయితే కాకి తిరిగి రాలేదు. ఆ తరువాత ఓ నల్ల పావురాన్ని పంపించారు వారానికి. ఆ పావురం తిరిగి సాయంత్రానికి వాడకే చేరిందంటే అర్థం ఏంటంటే, పర్వతాలు కనిపించాయి కానీ పావురం పాదం మోపడానికి ఎక్కడ కూడా అనుకూలత లేదు కనుక తిరిగి వచ్చేసింది. మరలా వారానికి, అంటే పావురాన్ని ఇప్పుడు 2సారి పంపిస్తున్నారు. పావురాన్ని పంపితే అది సాయంకాల వేళ ఒలీవ రెమ్మను తుంచుకుని వచ్చింది. అప్పటికి అర్థమైంది నోవాహుకే పర్వతాలు కాదు చెట్లు కూడా కనిపిస్తున్నాయని. మరలా వారం రోజులు ఆగి నోవాహు 3వసారి పావురాన్ని పంపాడు. గమనించండి, మొదటిగా కాకిని పంపారు, రాలేదు. పావురాన్ని పంపారు, సాయంత్రం తిరిగి వచ్చింది. 2వసారి పావురాన్ని పంపినప్పుడు పిల్లరా అది ఒలివ రెమ్మను తీసుకొచ్చింది. ఇప్పుడు 3వసారి మరలా పావురాన్ని పంపితే అది తిరిగి రాలేదు. అప్పుడు తనకు అర్థమైంది, ఓ ఖచ్చితంగా భూమి మీద వేడి వాయువు విసిరపడుతుంది, నీళ్లు తగ్గిపోతున్నాయి అని. పిల్లరా, అయితే ఇప్పుడు మనము 8వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 601వ సంవత్సరం 2వ నెల 27వ దినమున భూమి ఎండియుండెను అని చూస్తున్నాం. అంటే గమనించండి, నోవాహు 600 సంవత్సరాన 2వ నెల 17వ తారీఖు
వాడలోకి వెళ్ళాడు. వాడలో నుండి బయటకు వచ్చింది ఎప్పుడు? 601వ సంవత్సరం 2వ నెల 27వ దినాన. అంటే దగ్గరగా పిల్లరా మరి 600, 601 అంటే 1 సంవత్సరం అందులో ఉన్నాడు. ఇక నెలల్లోకి వస్తే అది 2వ నెల 17వ తారీఖున లోపలికి వెళ్ళాడు. 2వ నెల 27వ తారీఖున ఆయన బయటకు వచ్చాడు. అంటే దగ్గరగా 376 రోజులు పాటు ఆయన లోపలనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, దగ్గరగా 376 రోజుల కాలం ఆయన వాడలో ఉన్నాడు. అయితే ఇక్కడ నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఈయన వాడలో నుండి 4 పర్యాయాలు ఓ పక్షులను పంపుతూ వచ్చారు. 2 పక్షులు కదా, ఒకటి కాకి, రెండవది పావురం. కాకిని ఒక్కసారి విడిచారు, పావురాన్ని 3 సార్లు పంపారు. అద్భుతం ఏంటి ఇక్కడ అంటే, కాకి కూడా నోవాహు దగ్గరే వాడలో దాచబడింది. ఇదిగో పావురం ఆయన వాడలో దాచబడింది. ఎందుకు పావురాన్ని కాకిని బయటికి పంపారంటే, నీళ్లు తగ్గాయో లేదో ఒక సూచన నాకు చెప్పండి అని. అయితే 300 దగ్గరగా 77 దినములు కాపాడబడిన ఆ కాకి యజమానునికి ఒక సూచన ఇవ్వలేకపోయింది. కృతజ్ఞత లేనిదై అది ఈ లోకంలో కలిసిపోయింది. ఆత్మీయులారా, అయితే పావురాన్ని చూడండి, ఒకసారి వెళ్ళింది, పని జరగలేదు, వచ్చేసింది. రెండోసారి వెళ్ళింది, పని పూర్తి చేసింది, తిరిగి వచ్చింది. మూడోసారి, యజమానుడా మరలా నేను వస్తే నువ్వు ఎక్కడ దిగులు చెందుతావో, ఇది నేను వెళ్ళి రాకుండా ఉంటే నీ యొక్క తలంపులు, ఈ సూచన నిర్ధారణ జరుగుతుందని ఆ పావురం నోవాహుకు లోబడింది. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, దేవుని మాటకు నోవాహు లోబడి వాడని చేశాడు. అదే నోవాహుకు భార్య, పిల్లలు, కోడండ్రు విడిచినటువంటి పావురం సైతం లోబడింది. ఈరోజు మరి నీవు దేవునికి లోబడుతున్నావా? దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో దేవుడు మన ద్వారా తన పని చేయాలనుకుంటున్నాడు. ఈరోజు చూడండి, భయంకరమైన కరోనాలో మనల్ని కాపాడారు. ఇప్పుడు భయంకరమైన వడగాల్పులు కాస్తున్నాయి, మనల్ని కాపాడుతూనే దేవుడు వస్తున్నాడు. నోవాహు పావురాన్ని కాపాడినందుకు కృతజ్ఞత చెల్లించింది. మరి నీవు నేను కాపాడబడుచున్నందుకు దేవునికి ఎంత కృతజ్ఞతలు చెల్లించవలసిన వారంలో ఉన్నామో అర్థం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, స్తోత్రాలు. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులోని మీ కృపా హస్తం మా అందరికీ తోడు దయచేయండి. యేసు నామమున ఆమేన్.